ఈ నా కొడుకు పుల్లారెడ్డి వదలరు. ఏమంటాడు రామకృష్ణ అడిగాడు, మంచోడే ఉన్నావు ఎందుకు వదలరా? మళ్ళీ ఇప్పుడు ఆడ చేరుకున్నట్టు సన్నగా ఇడిపిస్తారులే జైలు గీళ్ళు. వదలరా నిండా ఎన్ని చేసినావురా? ఆలూరులు కూడా చెడుకుంటుంది నువ్వేరా. వాళ్ళకంతా నూరి పోసి అయిపోయింది. ఎక్కడ లేని రకం ఇచ్చిపెడతారా? ఎందుకు ఇచ్చిపెడతారా? తక్కువ చేసినవరా నువ్వు? ఎల్లాంటిలో అంతా దుబ్బేస్తుంది. ఇప్పుడు ఎట్లున్నారా మీరు? మీరు ఎట్లుంటే నాకెందుకు లేక బాగుండాలని కోరుకుంటా, కానీ నిన్ను వదలరు. రాజు సార్, రాజు గారు నమస్కారం సార్. ఇసుక తోలితే దోతులు అందరూ చేసుకుంటానులే, నేను చేసుకుంటా. ఏమైనా పడితే అది మామూలే. ఎప్పుడన్నా ఏమన్నా నేను ఎప్పుడన్నా ఏడన్నా నాకు ఎదురుపడినావా? ఏమేం మాట్లాడతావురా? ఏమవసరం ఉంది నా ఇంటికాడికి వచ్చిందని? నీకు నాకు ఎప్పుడు సంభాషణ లేదు, ఏమీ లేదు. వాల్మీకి అనే అడ్డం పెట్టుకొని వచ్చినావా? నేను ఎప్పుడు ఆ వాల్మీకి ఎవరికి అడ్డం కాదా? ఉన్నారే వాల్మీకి ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు నాకు మనుషులు. ఎలనూరులో వాల్మీకులు కొడితే ఒకడు పోలే, నేను పోయినా. హాస్పిటల్కి పోయినా, అన్నీ చూసుకో. నాకు ఒక జవాబు చెప్పు, ఎందుకు వచ్చినా మా ఇంటికి? ఎప్పుడన్నా దివాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? లేదా ప్రభాకర్ రెడ్డి ఏమన్నా అన్నాడా? చెప్పు, నేను వదిలిపెట్టాలా? సద్దెల్లో ఏమేం చేసినారా నువ్వు? ఎంత ఆడపిల్లలు ఇది చేసినారు? వాళ్ళు వదలరు సార్. అంటే ఎవరింటికంటే వాళ్ళు పోతారా? పోనీ నీకేమైనా కష్టమని కలిగించింటే దివాకర్ రెడ్డి వాళ్ళు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళు కష్టం కలిగింది. ఎప్పుడు నీకు మాట్లాడు, నేను చూడు కూడా చూడలేదు తమ్ముడు. నేను విడిచిపెట్టరు మీ ఊరోళ్ళు. ఏమేం చేసినారా? నువ్వు ఉన్నట్టున్నావు. అందువల్ల వాడిని పెట్టుకొని అడ్డం ఇసుక తోలి 3 అంతస్తులు కడతావు ఇల్లు. రోడ్లో నేషనల్ ఆక్రమించుకొని విడిచిపెట్టరు. పద్దలు తిన్న వాళ్ళు నిన్ను వదలరు. ఆయన రాజు గారు పెద్ద ఇదనుకుంటాను లే. అక్కడ వాల్మీకి విగ్రహం పెడితే నేను చైర్మన్, నాకొద్దులే. మనవాడు సూర్యుని మొత్తం ఖర్చు పెట్టి నాకు బ్లాక్ బోర్డులు వేసుకోవాల్సి పనిలే. నా బ్లాక్ బోర్డు మా ఊరు జనం. ఎవరా అంత ఇన్సల్ట్ చేస్తావా? ఎవరితో లెక్క నీదే? ఎందుకు వదిలి పెడతారా? మీ సారే చెప్తానండే, మూల్యం చెల్లించుకోవాలి. నా ఆర్సీ ఓబుల్ రెడ్డి అయితే వాడు మా దగ్గర ఉండి మా స్టోర్ కూడా ఇచ్చిండు. ఏరా నీ పొగురు? ఇంట్లోకి వచ్చి వాడిని ఎత్తుకొని పోతావా? ఏదరా నీ పొగురు? బాగాలేనట్టుంది కదరా. కర్మారా? నేను కర్మ చేసినా అనుభవించినారా? జైలుకి పోయి వదులుతారా? నేను ఒకసారి అయిపోయింది, నీకు ఒక రౌండ్ అయిపోయింది అనుకుంటా, ఇంకో రౌండ్ ఉంది. ఎందుకు? అవిటివాడు నడవలేడు, ఎత్తుకొని వచ్చాడు, కూర్చోబెడతాము. వాడు అరే పాపన పిల్లదురా, కొట్టి వదలవా? సార్ వెంకటరామరెడ్డి, విశ్వన్న, రంగయ్య, లీగల్ సెల్ వాళ్ళు అని చెప్తాను. మేము 24 అంటాను, కానీ మీకు 40% ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ఏమని అనడం లేదా? పొద్దుపోలేదా? వీళ్ళు చేసిన దానికి మూల్యం చెల్లించుకుంటారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మేము రెడీగా ఉన్నాం చెల్లించుకుంటే. ఇంకా ఈ మిద్దె హనుమంతరెడ్డి అయితే
ఇంకా అవసరమేలే. వాడికి ఏం అవసరం ఉంది మరి నా బస్సు పలగొట్టేదానికి? యాజ్ ఏ ఫ్రాక్షనిస్ట్, యాజ్ ఎ పాలిటీషియన్ ఒక సైడ్ మేము చేస్తాం, చేయమని చెప్తాం. చేయాల్సిందే, కోర్టుకు హాస్పిటల్కు డబ్బులు ఇస్తాం, తప్పే ఉంది దాంట్లో. ఏ పని ఉండరా నీకు? నువ్వు ఎప్పుడైనా మాట్లాడింటున్నా నీతో నేను? ఎంతెంత చేసేవరా నువ్వు జరుగుతుందని అందరితో లెక్క కొడుతురాడా? పాపం వాళ్ళు ఎవరు ప్లాట్లు వేసుకుంటాంటే ఆ కొట్టం దగ్గర ఎంత గలాట్ చేసేవరా? జరుగుతుందనే కదరా. ఈ ఉదయం దెబ్బలు తింటాడు జేసీ వర్గం. జేసీ వర్గులే, నాట్ తెలుగుదేశం పార్టీ, డోంట్ సే తెలుగుదేశం, జేసీ వర్గీయులే, ప్రభాకర్ రెడ్డి వర్గీయులే. కానీ నన్ను నా కొడుకులు పెట్టమన్నా అంటే నేను పెట్టబడితే నువ్వు అది కూడా చెప్తాలే, చెప్తా ఇప్పుడు కాదు చెప్తా. ఆయన ఉప్పలపాటి రవి ఉన్నాడు. సార్ రవి గారు నమస్కారం సార్. ఏడున్నెవరో నువ్వు? ఇంట్లో కూడా రాలేకపోతాడు, గేటు కాడికి రాలేకపోతాడు. దౌర్జన్యం అనేది. ఇప్పుడు చినాకాయలు అమ్ముకుంటారా? చినాకాయలు అమ్ముకుంటూ ఇచ్చి పెడతారా మీ ఊరల్లా? అంత బాగుంటే కదరా వాళ్ళందరితో. చంపిన దాంట్లో నువ్వు ఒక మేనోడు కదా. నీ జాడు మీద పొగురు. ఒక జీప్కి నువ్వు అంత పొగురు పడతాను. నా సొంతానికి 18 ఉన్నాయి కదా, 5 తాడిపోతుంది నా సొంతం. అన్ని ఒకటే నంబర్ 2, 3, 4. నేనెంత పొగురుగా ఉండాలి? ఏం ఊరిసి పెట్టినావు? ఏరా ఊరిసి పెట్టావు? చీనాకాయ వ్యాపారం చేసుకుంటానవా? ఓహో, చీనాకాయ వ్యాపారం చూసి విడిచిపెట్టాలా? ఎందుకునంత పొగురు? బా కింద ఉండేవరా? నేను హాస్పిటల్ ఎవరో చచ్చిపోయారని వస్తే నువ్వు వచ్చావు. ఎందుకంత పొగురు? ఏం చేసినారు హాస్పిటల్కి వచ్చి? నేను చాలా మంది చూస్తాడా ఊరు వస్తారు. పోస్ట్ మార్టం చేపిస్తున్నారా? లేదా పోస్ట్ మార్టం చేసిన వాళ్ళకి 10,000 ఇస్తానారా? ఆ బీదోళ్ళు ఏదైనా ఇస్తానారా? ఎందుకు వదులుతారా? నేనేం లేదా, ఎందుకు వదులుతారు? ఊర్లో భూమి చేసుకుంటావా? ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని అదేదో స్కార్పియోలో తిరుగుతూ ఊరికి విడిచిపెడతారా? నువ్వు చేసినట్టు గొప్ప. నువ్వు ఏమేం చేసినావురా? మూల్యం చెల్లించుకుంటున్నారు, మేము మళ్ళీ చెప్పించుకుంటాం 3 ఏళ్ళ తర్వాత. దాని ఏముంది? 8 మంది ఎక్కడ, 8 మంది కూడా లేదు. వేమనాథ్ రెడ్డి నమస్కారం సార్. లే మీ అన్న మీ ఫ్యామిలీ అంతా మా కింద ఉంటాడరా? రే రేపుగా రెడ్డి ఛానల్ చేయలేదురా? చెప్పరా, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? సరే నీ జోలికి వచ్చిందంటరా? సోనం తిమ్మంచరు జూటరు ఒకట్రా? ఏం చేసినారా? నిజం చెప్పు, ప్రమాణం చెప్పు, నిజం. నీ జోలికి కానీ ఎర్రచందనం చేసుకుంటుంది లేదా? పట్టుకుంటే అప్పుడు ఏమన్నా వచ్చినా? ఎందుకు? కాలిగడ్డ గ్రామం మావాడు, వేరే వాళ్ళకి బంధువు అది కాదురా. తిమ్మంచెరువులో లెక్కంత ఏం చేస్తురా స్వామిది? చెప్పురా, తిమ్మంచెరువులు లెక్కంత ఏం చేసినావు స్వామిది? నేను కళ్యాణ మండపం కడతా అంటే అడ్డుకుంటావురా నువ్వు మీ ఎక్స్ఎమ్మెల్యే? చెప్పురా, ఏంటికి రా? తప్పు చేసినా? తప్పు చేస్తే క్షమించు, చెప్పురా. మిమ్మల్ని అందరూ వదలాల? ఎంత సదాచిన తిమ్మచెరువులు ఇప్పుడు అయిపోయింది. కట్టినానే 2 కళ్యాణ మండలం, కొత్త రోడ్డు 2.5 కోట్లు వేయించినానే. దేవుళ్ళంతా రెడీ చేస్తాను. నేను దుర్మార్గం చేసినా? నేను విడిచిపెట్టాలిగా? ఎందుకు విడిచిపెడతారా తిమ్మచెరువులు?
మూల్యం చెల్లించుకుంటున్నారు. మేము మళ్ళీ 3 ఏళ్ల తర్వాత చెల్లించుకుంటాం. ఈ రవికుమార్ చాలా ఉన్నాయిలే. బుద్ధిరామనాయుడు అలియాస్ ఎంపీపీ పెద్ద పప్పూరు వందలు తిన్నా. పెద్ద అయినా ఏంటి నీకు ఎలా మంచి పేరు ఉండేది నీకు. లొడబెట్టద్దు నిన్నెందుకు విడిచిపెడతాను? నువ్వేమేం చేసినా పాపం అనుభవిస్తాను. వాళ్ళే ఇంట్లో పాపం అనుభవిస్తాను. నిన్ను చేయాలని ఏమైనా చేయొచ్చు. ఏంటి మాకు పెద్ద పప్పు రోలకు చేసిన దానికి నువ్వు అనుభవిస్తావు. రామూర్తి రెడ్డి చెర్లోపల్లి మంచోడే. నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేపాడో లేదో రేపు నీకు అదే అవుతుంది. రేపు అదే అవుతుంది. నువ్వెందుకు వేయాలా? ఊర్లో ఒప్పుకోరు. ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తారు? ఉతికారేస్తారు. నువ్వు ఉతికారేసిలే వద్దు. ఎద్దుల శర్మారెడ్డి నమస్కారం రా. ఏదరా నీ కథ? వాడు బెడ్తో చెప్పుంటే ఏందంద్ర నీకు? లే ఇట్లేస్తే అది, ఇట్లేస్తే అది. నీ అబ్బా నా కొడకల్లారా. జేసీ దివాకర్ని ఫంక్షన్ హాల్ కట్టించి అప్పుడుండే కలెక్టర్ కాళ్ళు పట్టుకొని స్థలం తెప్పించి సొంతం డబ్బులతో కడితే ఎందుకు కట్టినారా? ఆడ కట్టినా, పైన కొండ మీద 2 కట్టినా, ఎర్రగుంటపల్లి దగ్గర కట్టినా. యాడికిలోతో అట్లా చేస్తే అది అయిపోతుంది. ఎంతమందిరా లెక్క. నేను వాటర్ పైప్ కనెక్షన్లన్నీ పెడితే 35 లక్షలు పెడితే ఏం చేస్తురా? ఇది సొంత ఖర్చులు కావాలంటే చూసుకోపోండి. మీరే లీగల్ అడ్వైజర్లు వెంకట్రామ్, ఆయన విషయం ఇంకా ఎవరు దగ్గ మన గుంటకల్ పాప వచ్చింది. వెంకట్రామ్ మంచోళ్ళు. వెంకట్రామ్ రెడ్డి ఆ పాప ఇప్పుడు కాదు, అప్పుడు ఎమ్మెల్యే కావాలనుకుంటాను. అందరిని పరామర్శిస్తారు. నమస్కారం. బాగా పరామర్శించు. పోయింది రీల్స్ పోయినాయి. జనంలో ఉండు తల్లి, గెలుస్తావు. రీల్స్ పోయినాయి. అందరు పరామర్శిస్తారు. మేము కొట్టే వాళ్ళందరినీ. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఇంకా సూర్యనారాయణ అయ్యింది పెళ్లి. ఇంకా మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఏమైనా చేస్తారు. ఎందుకంటే ఇలా మళ్ళీ అడిగట్టుగా పోయించినట్లే. చిదంబరెడ్డి ఇంక అవుతుందిలే, రూల్ ప్రకారమే అవుతుంది. లే చిదంబరెడ్డిగా నిన్ను చంపుతారా? చంపుదాంలే, రేటికి రా. ఏం చేయాలి? నేను చంపితే గుంతలో పుడుస్తారా? దిక్కన్నా కడెక్క ఉండి చూడెట్టుంటుంది. శ్మశానం ఆక్రమిస్తుంది. వాకిలి అంత పలుగొట్టినావు, రోడ్డు అంతా నువ్వే చేసుకుంటే అందరి భూములన్నీ అవన్నీ ఇచ్చిపోద్దా? నువ్వు ఏమేం చేసినావు అన్ని ఇచ్చిపోవాల్సిందే. చంపుతాడండి ప్రభాకర్ రెడ్డి, ఆ శివతరెడ్డి. ఎప్పుడు చంపేదిరా మిమ్మల్ని? చెబురా, ఏటికిరా? ఇంకా పొద్దుపోలేదా? ఎవరు చంపరు. చూడాలమ్మా, కొట్టారు. నువ్వు ఆక్యుపై చేసిన కాలువలు, శ్మశానికి పోయే దారి, ఊరు వాకిలి లీగలైజ్డ్.
అవన్నీ చూడాలమ్మా. బంగారంగా పోతావురా నువ్వు. బా ఇంకా బ్రహ్మాండం చెడి నగరు వెంకట్రామ్ నీ బంధువు నాకు ఒకప్పుడు బాగా చేసినాడు. సోలార్ ప్రాజెక్ట్ లో ఏమేం చేసినావురా? ఏమో చేసినావు. నువ్వంతా నువ్వే తింటాను. ప్రతి కార్యకర్తగా వాళ్ళే చెక్ చేస్తారు. మేము చేస్తాను. మేము దౌర్జన్యం చేయడం లేదు. నువ్వు చేసిపోయిందే మేము అలవాటు చేసుకున్నాం. ఆ మండలంలో ఆడొచ్చే డబ్బులు కార్యకర్తలు బోర్డు చెక్ చేసుకోబోండి. చెక్కులే మీకు తెలుసా లేదా? తాడిపత్రి మండలం, యాడికి మండలం, పెద్ద ఒడుగురు మండలం, కొప్పూరు మండలం 3వ తేదీ లోపల మాకు కావాల్సి నన్ను కాపాడిన వాళ్ళకి పోతాయి. 20 లక్షల నుంచి 20,000 నుంచి 50,000కు పోతాయి. టోల్ గేట్ పెద్ద ఒడుగురు వస్తాయి డబ్బులు. మీరు స్టార్ట్ చేసిపోయింది అంతకుముందు ఎప్పుడు లేదు. 5వ తేదీ లోపల టోల్ గేట్లలో చెక్కులు వేస్తారు. నాకు కూడా డబ్బులు వస్తాయి. వైట్ మనీ కావాలంటే పోయి చూడుకోండి. శ్రీ బుగ్గరామలింగేశ్వర పెట్టి ఊర్లో ఉన్న పెద్ద మనుషులు పెట్టి దానికి ఎగ్జామ్షన్ కూడా తెచ్చిన. ఎస్, ఇట్స్ ఆల్ అకౌంటబుల్. నాకు డైరెక్ట్గా ఏమి రాదు. ఒప్పుకుంటే ఏమి తప్పేముంది? దే ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ అండ్ దాని నుంచి వస్తున్నాయి ఇవన్నీ చేసేదానికి. నేను మళ్ళీ ఎంట్రీలో ఒక 22 లక్షలు ఖర్చు పెడతానా, మొదలుపెట్టినా. అందులో ఎవరో పుణ్యాతులు పోతా పోతా, సార్ ఎందుకు సార్ ఇంత అవస్థ పడతారు సార్? ఏం సార్ ఎంత అయింది సార్? ఇంత చెట్లకు 5 లక్షలు అయిందంటే, సార్ అది 4 లక్షలు నాకు వద్దు, డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చి పంపించిన. పుణ్యాతుడు లైట్లు టెస్టింగ్ చేస్తాక ఆయన వచ్చినాడు. అన్నా मैं भी कहता हूँ देता हूँ, मुस्लिम क्या देता लेर जा रहा है? नहीं तो बहुत करता है ना. 50,000 ఇచ్చినట్టు. నిజం, అబద్ధం చెప్తా. సారాయంగంలో పర్సెంట్ జరిగినా కరెక్టే. అంతేగాడు అంతా మట్టి తోలిచ్చిన వాళ్ళకే చెప్పిన ఆయన ఒక 14 ఎకరాలు రీకవర్